కాళికాయ నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనమంతా కూడా తెలుసుకునే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా చూసుకుంటే 2026 సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరు యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి, శనీశ్వర ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది, శనీశ్వరుడి యొక్క వీక్షణ, దృష్టి, వక్రగతి ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం, సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా 2026 ఫలితాలంతా కూడా, ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటాయి, ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడంతా కూడా కర్మఫలదాతగా ఉండడం, ప్రధానంగా ఈ శనీశ్వరుడంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం కానీ, అష్టమ శని ప్రభావం కానీ, ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏలినాటి శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది. జన్మరాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి ద్వితీయ స్థానము, జన్మస్థానము, ఏ స్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది. కర్మఫలదాత ఎప్పుడైనా కానీ మానవాళికంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా అది పుణ్య ఫలితాలు అయితే కనుక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి. విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. రాజ్యాధిపత్యం కావాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం కావాలి, ధనధాన్యాది సమృద్ధి కావాలి, రాజయోగం సిద్ధించాలి, రాజ్యాధిపత్యం కావాలి, ఉన్నతమైన స్థితి కావాలంటే, జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనీశ్వరుడు అని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా, పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా, న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యోగకరంగా ఉండే విధంగా శనీశ్వరుడు అంతా కూడా న్యాయ నిర్ణేతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాలు, ఎవరైతే కనుక దుష్కర్మలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు. ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే కనుక, దైవ చింతన, దైవభక్తి ఉంటే కనుక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని, విపరీత రాజయోగాన్ని, ఆనందమైన జీవితం తీయడానికి, వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కూడా. కర్మఫలదాత ఇచ్చే ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది. ఎక్కువ 2.5 సంవత్సరాల దాకా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతుంది. స్థిరత్వంగా మందగమనుడు అని చెప్తారు. ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు. ప్రధానంగా శనిశ్చరాయై నమః అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే కనుక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారండి. అయితే శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా ఛాయా మార్తాండ సంభూతుడిగా చెప్పడం జరుగుతుంది. సూర్య భగవానుడి యొక్క పుత్రుడిగా, న్యాయ నిర్ణేతగా, న్యాయ ధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా, మానవాళికంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా, మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా, రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు. 2026 ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో అందరూ కూడా ఈ యొక్క అష్టమి, నవమి, ఏకాదశి తిథుల్లో కానీ, దశమి తిథుల్లో కానీ, త్రయోదశి తిథుల్లో కానీ, మాస శివరాత్రి రోజైనా కానీ, అమావాస్య, పౌర్ణమి వేళల్లో కూడా ప్రదోషకాలంలో, ప్రధానంగా ప్రదోషకాలంలో ఎవరైతే కనుక కూష్మాండ దీపాన్ని, తెల్ల గుమ్మడికాయనంతా కూడా ఈ యొక్క గుమ్మడికాయ దీపం అంటారు, దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు, ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క రాళ్ళు ఉప్పునంతా కూడా తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద ఒక 2 తమలపాకులు పెట్టి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల, నువ్వుల దీపంతో వెలిగించడం, దాని మీద నల్ల నువ్వులు జల్లడం వల్ల, నవధాన్యాలు జల్లడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ, అమ్మవారి దేవాలయంలో, దుర్గామాత దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ, మహాలక్ష్మి దేవాలయంలో కానీ ఈ కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి. ఎవరైతే కనుక ఈ తిథుల్లో విశేషంగా చేస్తూ ఉంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహదోష నివారణ కలుగుతుంది, కర్మదోష నివారణ కలుగుతుంది, తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది. అఖండమైన రాజయోగము, ధన సంపదలంతా కూడా సిద్ధించడానికి, విపరీత రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా మీకు జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా రాజయోగం ఇవ్వడమే కాకుండా మీకంతా కూడా కర్మఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా కర్మఫలదాత అంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది. పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి. ప్రధానంగా గోమాత సేవ చేయడం, బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయడం,
పేదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం విపరీత రాజయోగానికి కారణమవుతుంది. దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2026లో అందరూ కూడా గోమాత సేవ విశేషంగా ఆచరించాలి. పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజయోగానికి మారడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం. ప్రధానంగా 2026లో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతంలో అంతా కూడా ధనుసు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది. ప్రధానంగా సూర్యుడు, బుధుడు, శుక్రుడు, ఈ యొక్క అంగారకుడు, ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనుసు రాశిలో సంచారం జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతుంది. ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి 15వ తారీఖు రోజున మకర సంక్రమణం రోజున అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే 45 రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది. నెల రోజులకు వచ్చాడు. ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి నెల రోజులకు ఒకసారి 3 గ్రహాలు మారుతూ ఉంటాయి. ప్రధానంగా బుధుడు, శుక్రుడు, రవి భగవానుడు అంతా కూడా, సూర్య భగవానుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటారు అన్నమాట. 15వ తారీఖు నుంచి మారిన సూర్య భగవానుడు మళ్ళీ 15వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ ప్రధానంగా కుంభరాశిలో సంచారం చేయడం. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రవిగ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు, స్థిరంగా ఉంటారు. మీనరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహు గ్రహం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తారు. ఏప్రిల్ 14, 15 తారీఖు లోపల వక్రగతి పొందడం జరుగుతుంది. మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం, ఏప్రిల్ 14, 15 తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది. ఈ యొక్క జూన్ 14వ తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మరి కర్కాటక రాశిలో మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం, అతిచారం నుంచి తిరోగమనమైన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది. కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది, గోచార చక్రవశాత్తు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది. అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి. లగ్నవశాత్తు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది. దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. నాడీ జ్యోతిషం ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నెంబర్కి మీ జాతకం అంతా కూడా వాట్సాప్ చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. జన్మజాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసి తగు పరిష్కారం అంతా కూడా యజ్ఞ యాగాది కర్తలు చేసి జప హోమాది కార్యక్రమాలు తర్పణాలంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. సకల గ్రహదోష నివారణ జరిగితే కనుక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అపముచ్చు దోష నివారణ అవుతుంది. అఖండమైన ఆనంద జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళి చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం, రాజయోగాన్ని ఇచ్చే విధంగా చేయడం, భగవంతుడి యొక్క చింతన ఉండాలి. ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి. ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి. దేవాలయ దర్శనం అంతా కూడా చేయడం, పుణ్యక్షేత్రాల దర్శనాలు చేయడం, యాత్రలు చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది. అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా శ్రీమాత్రే నమః. కన్యారాశి జాతకులకి 2026 ఫలితాలు భాగంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. 2026 జనవరి నుంచి డిసెంబర్ దాకా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా సప్తమ స్థానంలో శనీశ్వరుడు ఒక వీక్షణ రాశి మీద పడతా ఉంది. అది కొంచెం వక్రగతి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. కావున ప్రధానంగా వక్ర దృష్టి అనేది ఉంటుంది. ప్రధానంగా యోగకారకుడైన శనీశ్వరుడు అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం చేయడం, సప్తమాధిపతి ఉచ్చ స్థానంలో సంచారం చేసినప్పుడు యోగకరంగా మారడం జరుగుతుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా 2026లో జూన్ 14వ తారీఖు తర్వాత అతిచారం నుంచి తిరోగమనమైన తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. ఉచ్చస్థానంలో ఎప్పుడైతే సప్తమాధిపతి ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుందో బృహస్పతి అనుగ్రహం వల్ల మీకు గృహయోగం సిద్ధించడానికి, ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి, వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభకర వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. భూయోగాలు ధరించడానికి, ప్రధానంగా గృహయోగాల కోసం లోన్స్ తీసుకోవడం కానీ, గృహయోగాల కోసం నూతన గృహాలంతా కూడా కొనడం కానీ, అమ్మడం కానీ చేయడం కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకు అంతా కూడా శుక్రుడికి, బృహస్పతికి, శనీశ్వరుడికి, అంగారకుడికి, బుధ భగవానుడికి, రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల 2026లో కన్యారాశి జాతకులకి విశేషంగా మీకంతా కూడా ద్వితీయార్థంలో అంటే ఆగస్టు నుంచి నవంబర్ దాకా మీకంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది.
ఇక్కడ ప్రధానంగా మీరు శనీశ్వరుడు గ్రహానికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. రాహుకి ప్రీతికరంగా దానాలు ఆచరించడం వల్ల, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 18వ తారీఖు నుంచి మీకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. కావున మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి, బృహస్పతి అనుగ్రహం వల్ల, శనీశ్వరుడు అనుగ్రహం వల్ల విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా నల్లను దానం చేసుకోవడం, వస్త్రదానం చేయడం, ద్రాక్షని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా కూష్మాండ దానాన్ని బ్రాహ్మణోత్తంకి శనివారం రోజున అమావాస్య వేళలో కానీ దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. విదేశంలో స్థిరత్వం లభించడానికి జూన్ 14వ తారీఖు నుంచి డిసెంబర్ దాకా మంచి యోగాలు సిద్ధిస్తాయి. విద్య కోసం మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకు కూడా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణులు అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా బుధ భగవానుడికి జపాలు దానాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. బృహస్పతికి, శుక్రుడికి, బుధుడికి, అంగారకుడికి అంతా కూడా జపాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా సరస్వతి దేవి దేవాలయంలో పరవణాన్ని నివేదన చేయడం వల్ల విద్యలో ఉన్నతమైన స్థితి కలగడానికి, మంచి మార్కులతోటి పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కావున కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేసుకునే వాళ్ళు మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. గవర్నమెంట్ రంగంలో ఎవరైతే కనుక మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారో మంచి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పొలిటికల్ రంగంలో వాళ్ళకు కూడా విపరీత యోగం సిద్ధించడానికి, రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనయోగాలంతా కూడా ఆగస్టు నుంచి నవంబర్ లోపల, జూన్ 14 తర్వాత బృహస్పతి మార్పు వల్ల మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీకంతా కూడా స్థిర ఐశ్వర్యం లభించాలి అని చెప్పేసి అంటే రాజశ్యామల యజ్ఞాధికృతులు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, చండీ హోమాది కార్యక్రమాలు కానీ తరచుగా మీరు చేసుకుంటూ ఉంటే కనుక జన్మజాతకంలో గ్రహదోష నివారణ కలిగి మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం వల్ల, మహాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆక్వా రంగంలో వాళ్ళకి కానీ, వ్యవసాయం చేసే వాళ్ళకైనా కానీ మంచి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి దేవాలయంలో మీరంతా కూడా అన్నదానం చేయాలి, మంచి ఫలితాలు పొందుతారు. గోమాత సేవ ప్రతినిత్యం కూడా ఆచరించిన వాళ్ళకి గోమాత అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనలాభం, మహాలక్ష్మి స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.